తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు తెలియజేయనిదేమనగా టీఆర్ఎస్డి పార్టీ ముఖ్య ఉద్దేశం సామాజిక తెలంగాణ బహుజనవాదం. అంతేకాకుండా టీఆర్ఎస్డి అతి ముఖ్యమైన కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. అదేమిటంటే టీఆర్ఎస్డి పార్టీ బీసీ అభ్యర్థిని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తామని ఘంటాపథంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పగలరా? నేను సవాల్ విసురుతున్నా. బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఈ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు ఉందా? ఉంటే నా సవాల్ను స్వీకరించి బీసీ అభ్యర్థిను డిక్లేర్ చేసే సత్తా ఉంటే నిరూపించుకోమని సవాల్ చేస్తున్నాం. టీఆర్ఎస్డి పార్టీ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తుందని తెలియజేస్తున్నాం. అట్లాగే ఎస్సీ మహిళను హోమ్ మినిస్టర్ని చేస్తాం. ఎస్సీ మహిళను హోమ్ మినిస్టర్ చేస్తాం. ఎస్టీ మహిళను రెవెన్యూ మంత్రిని చేస్తాం. బీసీ వ్యక్తిని ఆర్థిక మంత్రిని చేస్తాం. చదువుకున్న ఓసీ అభ్యర్థిని విద్యాశాఖ మంత్రిని చేస్తాం. అదేవిధంగా అంటే చదువుకున్న ఓసీ అభ్యర్థుల్లో కమ్మ కులానికి చెందిన వారిని విద్యాశాఖ మంత్రిని చేస్తాం. అదేవిధంగా రెడ్డిలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని కేటాయిస్తాం. అదేవిధంగా ముస్లింలకు మైనార్టీ శాఖను కేటాయిస్తాం. బీసీలకు వ్యవసాయ శాఖ మంత్రిని కేటాయిస్తాం. బీసీలకు ఐటీ పరిశ్రమలు పంచాయతీరాజ్ శాఖలను అప్పచెప్తాం. బీసీ వ్యక్తికి రోడ్లు రవాణా శాఖ మంత్రిని ఇస్తాం. బీసీ వ్యక్తికి నీటిపారుదల శాఖ మంత్రిని చేస్తాం. మిగతా పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అభ్యర్థులను వాళ్ళ యొక్క జనాభా దామాషా ప్రకారం మంత్రులుగా కేటాయిస్తాం. మంత్రులుగా శాఖలు ఇచ్చి ప్రకటిస్తాం. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మూడు కులాలకు చెందిన వారిని ఉప ముఖ్యమంత్రులుగా డిక్లేర్ చేస్తాం. ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీల నుండి 4 ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తాం. నామినేటెడ్ పదవుల్లో జనాభా దామాషా ప్రకారం మొదటిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తాం. బీసీ ముఖ్యమంత్రిని చేసినప్పటికీ అన్ని కులాలకు